అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. రైల్లో ప్రయాణం చేసేవారికి బిగ్ షాక్, కొత్త మార్పులు. తరచుగా రైల్లో ప్రయాణాలు చేసేవారికి రైల్వే టైం టేబుల్ పుస్తకం ట్రైన్స్ ఎట్ ఏ గ్లాన్స్ గురించి తెలుసు. గతంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు టైం టేబుల్స్ రూపొందించేవారు. ఇటీవల జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు మార్పులు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్ల పరిధిలో తిరుగుతున్న రైళ్లు, వాటి పేర్లు, వాటి సమయ వేళలన్నీ ఈ పుస్తకంలోని అందుబాటులో ఉంటాయి. తాజాగా 45వ ఎడిషన్ను అధికారులు విడుదల చేశారు. దీని ప్రకారం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తిరుగుతున్న కొన్ని ముఖ్యమైన రైలు వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అవేంటి ఇక్కడ మనం తెలుసుకుందాం. విజయవాడ టు విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు ఉదయం 6:15 గంటలకు బదులుగా 6 గంటలకే బయలుదేరనుంది. తిరుపతి నుండి కాకినాడ టౌన్ రైలు విజయవాడలో ఉదయం 7 గంటలకు బదులు 6:25కు బయలుదేరుతుంది. నాగర్సోల్ షాలిమార్ రైలు సాయంత్రం 4:10 గంటలకు బదులుగా మధ్యాహ్నం 3:15కే బయలుదేరనుంది. తిరుపతి నుంచి పూరి వెళ్లే రైలు సాయంత్రం 6:35కు బదులుగా 6:10కే విజయవాడ నుంచి బయలుదేరుతుంది. తిరుపతి టు బిలాసాపూర్ రైలు సాయంత్రం 6:35 గంటలకు బదులుగా 6:10 గంటలకే బయలుదేరుతుంది. చెన్నై సెంట్రల్ టు పూరి రైలు రాత్రి 10:35 గంటలకు బదులుగా 10:50 గంటలకే బయలుదేరుతుంది. గుంటూరు టు నర్సాపురం రైలు సాయంత్రం 6:50 గంటలకు బదులుగా 6:20 గంటలకే విజయవాడ నుంచి బయలుదేరుతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ పరిధిలో తిరుగుతున్న ఎంఎంటీఎస్ రైలు వేళల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే వందే భారత్ రైల్లో అనుసంధానం చేసేలా వీటి సమయ వేళల్లో మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరికొన్ని రైల్వే స్టేషన్లకు రైలు వచ్చే వేళల్లో మార్పులు చేర్పులు చేశారు. అంతేకాదు దక్షిణ మధ్య రైల్వే ఎంఎంటీఎస్ రైలు ప్రయాణ వేళల్లోని మార్పులు చేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్లను అనుసంధానం చేసేందుకు వీలుగా ప్రయాణికులకు సౌకర్యార్థం ఈ మార్పులు చేసినట్లు తెలిపారు. నేషనల్ ట్రైన్ ఎంక్వైరీస్ సిస్టంలోని ఎంఎంటీఎస్ సమయ వేళలు చూసుకోవచ్చన్నారు. చర్లపల్లి నుంచి బయలుదేరే రైలులోని చర్లపల్లి స్టేషన్కు చేరుకునే రైలుకు కూడా ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానం చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.